మీ కుటుంబ శాంతి, ఆరోగ్యం, ఆర్థిక అభివృద్ధి కోసం రుద్రాక్ష మహాపూజలో తప్పక పాల్గొనండి. ఇప్పుడే నమోదు చేసుకోండి. తమిళనాట అనేక రాజకీయ దురంధరులను ఎదుర్కొని తమిళనాట ద్రావిడ రాజకీయాల్లో సరికొత్త వైనాన్ని తీసుకొచ్చి అనేక ఆటుపోటుల మధ్య టీవీకి అధినేత జోసెఫ్ విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం జరిగింది. విజయ్తో పాటుగా దాదాపు 9 మంది మంత్రులకు కూడా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ప్రమాణ స్వీకారోత్సవ మహోత్సవ కార్యక్రమంలో కూడా మొట్టమొదటి సంతకం ఇంటికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఫైల్ పైన సంతకాన్ని చేయడం జరిగింది. అదేవిధంగా మహిళల రక్షణకు, అదేవిధంగా డ్రగ్స్ రహిత రాష్ట్రంగా చేస్తానని కూడా ప్రకటించడం జరిగింది. దానితో పాటు మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం పైన కూడా తన చిత్తశుద్ధిని నిరూపించుకున్నారు. అంతేకాకుండా టీవీకి అధినేత విజయ్ మాట్లాడుతూ తనకు పేదరికం తెలుసు, ఆకలి తెలుసు, నాతో నమ్మి నడిచినటువంటి ప్రతి కార్యకర్తకి, ప్రతి ప్రజానికానికి ఒక సేవకుడుగానే ఉంటాను. అధికారం, పవర్ సెంటర్లు ఏవి ఉండవు, అది నా దగ్గరే పవర్ సెంటర్లు అన్నీ కూడా ఉంటాయి, నేనే పవర్ సెంటర్ అని చెప్పేసి విజయ్ వస్తున్న ఊహాగానాలకు, అధికార సెంటర్గా మారుతున్నాను అనేటువంటి ఊహాగానాలకు తెరదించుతూ తానే పూర్తిగా పవర్ సెంటర్గా ఉంటాను, నాకంటూ బాసులు ఎవరు లేరు, ప్రజలే నా బాసులు అంటూ రాజకీయ ప్రసంగాన్ని కొనసాగించారు. తమిళనాడు రాజకీయాలలో తాను నవశకానికి నాంది పలుకుతున్నానని, కొత్త ఎరకు న్యూ ఎరాని స్టార్ట్ చేశామని, పూర్తి సెక్యులర్ లౌకికవాద పార్టీ, తమిళ ప్రజల ప్రయోజనాలను కాపాడే లక్ష్యంతో తన ప్రతి క్షణాన్ని, ప్రతి నిమిషాన్ని చేస్తానని కూడా మరొకసారి తాను ప్రజలను ఉద్దేశించి ప్రసంగించడంలో చెప్పడం జరిగింది. ఇలా తమిళనాట అధికారాన్ని కైవసం చేసుకున్న జోసెఫ్ విజయ్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి కూడా మాట్లాడుతూ, రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంది, 10 లక్షల కోట్ల అప్పు రాష్ట్రం పైన ఉంది, రాష్ట్ర ఆర్థిక పైన శ్వేతపత్రాన్ని విడుదల చేస్తామని కూడా చెప్పడం జరిగింది. ఏది ఏమైనా సోషల్ మీడియా వారియర్స్కి, అదేవిధంగా తన గెలుపు కోసం కృషి చేసిన ప్రతి కార్యకర్త కష్టాన్ని తను గుర్తుంచుకుంటానని, వారికి న్యాయం చేకూర్చే విధంగా నేను ఎవరిని మోసం చేయనని కూడా ఉద్వేగభరితమైన ప్రసంగాన్ని టీవీకే విజయ్ చేయటం జరిగింది. ఇలా తమిళనాట సరికొత్త అధికారాన్ని చేపట్టి నవశకానికి నాంది పలుకుతున్నామని ప్రకటించిన విజయ్ పైన తమిళ ప్రజలు ఎంతో నమ్మకంతో, భరోసాతో ఉన్నారు. తమిళనాట అనేక రాజకీయ దురంధరులను ఎదుర్కొని తమిళనాట ద్రావిడ రాజకీయాల్లో సరికొత్త వైనాన్ని తీసుకొచ్చి అనేక ఆటుపోటుల మధ్య టీవీకి అధినేత జోసెఫ్ విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం జరిగింది. విజయ్తో పాటుగా దాదాపు 9 మంది మంత్రులకు కూడా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ప్రమాణ స్వీకారోత్సవ మహోత్సవ కార్యక్రమంలో కూడా మొట్టమొదటి సంతకం ఇంటికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఫైల్ పైన సంతకాన్ని చేయడం జరిగింది. అదేవిధంగా మహిళల రక్షణకు, అదేవిధంగా డ్రగ్స్ రహిత రాష్ట్రంగా చేస్తానని కూడా ప్రకటించడం జరిగింది. దానితో పాటు మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం పైన కూడా తన చిత్తశుద్ధిని నిరూపించుకున్నారు. అంతేకాకుండా టీవీకి అధినేత విజయ్ మాట్లాడుతూ తనకు పేదరికం తెలుసు, ఆకలి తెలుసు, నాతో నమ్మి నడిచినటువంటి ప్రతి కార్యకర్తకి, ప్రతి ప్రజానికానికి ఒక సేవకుడుగానే ఉంటాను. అధికారం, పవర్ సెంటర్లు ఏవి ఉండవు, అది నా దగ్గరే పవర్ సెంటర్లు అన్నీ కూడా ఉంటాయి, నేనే పవర్ సెంటర్ అని చెప్పేసి విజయ్ వస్తున్న ఊహాగానాలకు, అధికార సెంటర్గా మారుతున్నాను అనేటువంటి ఊహాగానాలకు తెరదించుతూ తానే పూర్తిగా పవర్ సెంటర్గా ఉంటాను, నాకంటూ బాసులు ఎవరు లేరు, ప్రజలే నా బాసులు అంటూ రాజకీయ
ప్రసంగాన్ని కొనసాగించారు. తమిళనాడు రాజకీయాలలో తాను నవశకానికి నాంది పలుకుతున్నానని, కొత్త ఎరకు న్యూ ఎరాని స్టార్ట్ చేశామని, పూర్తి సెక్యులర్ లౌకికవాద పార్టీ, తమిళ ప్రజల ప్రయోజనాలను కాపాడే లక్ష్యంతో తన ప్రతి క్షణాన్ని ప్రతి నిమిషాన్ని చేస్తానని కూడా మరొకసారి తాను ప్రజలను ఉద్దేశించి ప్రసంగించడంలో చెప్పడం జరిగింది. ఇలా తమిళనాట అధికారాన్ని కైవసం చేసుకున్న జోసెఫ్ విజయ్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి కూడా మాట్లాడుతూ, రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంది, 10 లక్షల కోట్ల అప్పు రాష్ట్రం పైన ఉంది, రాష్ట్ర ఆర్థిక పైన శ్వేతపత్రాన్ని విడుదల చేస్తామని కూడా చెప్పడం జరిగింది. ఏది ఏమైనా సోషల్ మీడియా వారియర్స్కి, అదేవిధంగా తన గెలుపు కోసం కృషి చేసిన ప్రతి కార్యకర్త కష్టాన్ని తను గుర్తుంచుకుంటానని, వారికి న్యాయం చేకూర్చే విధంగా నేను ఎవరిని మోసం చేయనని కూడా ఉద్వేగభరితమైన ప్రసంగాన్ని టీవీకే విజయ్ చేయటం జరిగింది. ఇలా తమిళనాట సరికొత్త అధికారాన్ని చేపట్టి నవశకానికి నాంది పలుకుతున్నామని ప్రకటించిన విజయ్ పైన తమిళ ప్రజలు ఎంతో నమ్మకంతో, భరోసాతో ఉన్నారు.